హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం భూతాల బెడద అనే ఒక హాస్య కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు పి కళ్యాణరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. ఒక గ్రామంలో తల్లి కూతుళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఒక గుడిసెలో ఉండేవాళ్ళు. వాళ్లకు వేరే దిక్కు లేకపోవడం చేత తల్లి అక్కడ ఇక్కడ చాకరీ చేసి డబ్బు తెచ్చుకునేది. ఆ డబ్బుతో తల్లి కూతుళ్ళు ఏ పూట కాపూట గడిపేవాళ్ళు. అలా ఉండగా తల్లి జబ్బు పడింది. తల్లిని చూసే భారం కూతురిపై పడింది. ఆ పిల్ల పేరు గౌరి. ఆమె చాలా చురుకైనది. ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు. ఇప్పుడు ఆమెకు బయటికి వెళ్ళక తప్పలేదు. అందుచేత గౌరి ఆ ఊరి కొంచెం దూరంలో ఉన్న తోపుల్లోకి వెళ్ళి ఎండిన పుల్లలు కొమ్మలు ఏరి కట్టగట్టి తెచ్చి ఊళ్ళో అమ్మి ఆ డబ్బుతో తనకు తల్లికి జరిగిపోయేట్టు చూడసాగింది. ఆ తోపుల అవతల అరణ్యంలో 2 భూతాలుండేవి. అవి చాలా కాలం క్రితమే పిశాచం జన్మ ఎత్తాయి. ఎవరికైనా మంచి వాళ్లకు మేలు చేస్తే పిశాచ జన్మ పోతుందని వాటి నమ్మకం. అందుచేత పెద్ద భూతం చిన్న భూతంతో ఈ అడవి అవతల తోపుల్లోనికి ఒక చిన్న పిల్ల వచ్చి వంట చెరికి ఏరుకుంటుంది. నేను ఆ పిల్లకు సహాయం చేసి విమోచన పొందుతాను అంది. నీకు విముక్తి కలిగితే నేను అదే పనిచేస్తాను అన్నది చిన్న భూతం. పెద్ద భూతం తోపుల్లోకి వచ్చి గౌరీ వచ్చే లోపల అక్కడ ఉన్న ఎండు పుల్లలు కొమ్మలు ఏరి ఒక చోట పోగు పెట్టింది. గౌరీ వస్తూనే ఆ పోగును చూసి నాకన్నా ముందెవరో వచ్చి వీటన్నిటిని ఏరి పెట్టుకున్నారు అనుకుంది. ఆమె తోపులన్నీ తిరిగింది. కానీ ఎక్కడా ఒక ఎండు పుల్ల కనిపించలేదు. అందుచేత ఆమె వట్టి చేతులతో ఇంటికి పోయింది. ఆ రోజు వృధా అయిపోయింది. ఇక పుల్లలు ఏరి డబ్బు సంపాదించడం సాధ్యం కాదని, తన మీద ఎవరో పోటీకి వచ్చారని గౌరి కనిపించింది. అరణ్యంలోకి పోవచ్చు కానీ గౌరికి ధైర్యం చాలలేదు. ఇంకేదన్నా పని దొరుకుతుందేమో అని గ్రామంలో తిరుగుతూ ఉండగా ఒక ముసల్ది తన ఇంటి బయట అరుగు మీద కూర్చొని పూలదండలు కడుతూ కనిపించింది. ఆమె పక్కన తట్టలో పూలున్నాయి. ముసలి దానికి వేళ్లు స్వాధీనం లేకపోవటం చేత పూలమాలలు కట్టడం ప్రయాసగా ఉండటంగా గౌరి గమనించింది. అవ్వా, నీకెందుకు శ్రమ? నేను నీకు పూలమాలలు కట్టి పెడతాను, నీకు తోచింది ఇవ్వు అన్నది గౌరి. ఏం చెయ్యను తల్లి, ఇది నా వృత్తి. వేళ్ళు స్వాధీనంలో ఉండటం లేదు. నీకు చేతనైతే పూలమాలలు కట్టి అంగడిలో అమ్మి డబ్బు తీసుకురా. వచ్చిన డబ్బులో 4వ వంతు నీకు ఇస్తాను అన్నది ముసల్ది. ఆమె గౌరిని అరుగు మీద కూర్చోబెట్టి తన పని చూసుకునేందుకు ఇంట్లోకి వెళ్ళింది. కిందటి రోజు గౌరికి సహాయం చేయడానికి వ్యర్థ ప్రయత్నం చేసిన భూతం ఇవాళ మళ్ళీ సహాయం నిశ్చయించుకుంది. గౌరి గంపలోంచి ఒక్కొక్క పువ్వు తీసినప్పుడల్లా భూతం గంపలో ఒక్కో పువ్వు వేస్తూ వచ్చింది. కొంతసేపు అయ్యాక ముసలిది బయటికి వచ్చి, సూర్యాస్తం కావస్తుంది, ఇంకా మాలలు కట్టడం పూర్తి కాలేదా? గంపలో పూలు గంప నిండా అలాగే ఉన్నాయే. ఇంతసేపు ఏం చేస్తున్నావు? గోళ్ళు గిల్లుకుంటున్నావా అంది గౌరితో. చూడవా ఎంత పొడుగు మాల కట్టానో అంటూ గౌరి తాను కట్టిన మాలను 3 బారలు నిడివి చూపించింది. కానీ మరుక్షణం ఆమె గంపకేసి చూసి, అరే పూలన్నీ అలాగే ఉన్నాయే, ఇదేదో దయ్యాల గంపలాగుందే అన్నది. నువ్వే దయ్యంలాగున్నావు. ఎవరు తల్లి నువ్వు చేసిన సహాయం చాలే, ఇక వెళ్ళు అంటూ ముసల్ది గంపలో పూలను గౌరి కట్టిన మాలను దూరంగా విసిరేసింది. గౌరికి సహాయం చేయటానికి పెద్ద భూతం చేసిన 2వ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. మర్నాటి నుంచి గౌరి ఇంటి వద్దనే ఉండి మట్టి బొమ్మలు చేసి వాటితో జీవించ నిశ్చయించుకుంది. ఆమె తండ్రి జీవించి ఉండగా మట్టి బొమ్మలు చేసేవాడు. అతను పోయాక బొమ్మల అచ్చులు మూలపడి ఉన్నాయి. గౌరి కొంత రేగడి మట్టి తెచ్చి దాన్ని తన ఇంటి ముందు తడిపి పెట్టింది. ఈసారి అరణ్యంలో ఉండే చిన్న భూతం గౌరికి సహాయం చేసి చూద్దామనుకుంది. అది చిలక రూపంలో జమీందారు ఇంటికి వెళ్ళి వారింటి నుంచి ఒక వజ్రాన్ని తస్కరించి తెచ్చి గౌరి తడిపి ఉంచిన మట్టిలో వేసేసింది. గౌరి లోపలికి వెళ్ళి బొమ్మాచులలోంచి ఏనుగు బొమ్మ చేయటానికి పనికి వచ్చేవి ఏరి తెచ్చుకునే సమయంలో ఈ పనంతా జరిగిపోయింది. తాను కలిపిన పెద్ద మట్టిలో మణి ఉన్న సంగతి గౌరి గమనించనే లేదు. ఆమె మట్టితో ఏనుగుబొమ్మ తయారు చేసి అచ్చు చేసి తీసి ఆరబెట్టింది. మర్నాడు ఉదయం దానికి రంగులు వేసి మళ్ళీ ఆరబెట్టింది. ఆ మర్నాడు ఆమె ఆ ఏనుగు బొమ్మను జమీందారు ఇంటికి తీసుకుని వెళ్ళి కొనమని వేడుకుంది. జమీందారు పిల్లలు ఆ బొమ్మ కావాలన్నారు. జమీందారు దాన్ని గౌరి చేతిలో నుంచి తీసుకొని ₹1 పెట్టి పంపించేశాడు. అప్పటికే వజ్రం పోయిన సంగతి తెలిసి జమీందారు చాలా ఆందోళన పడుతున్నాడు. దొంగ దొరకలేదు. అందరూ నౌకర్లు అన్ని ప్రదేశాలు సోదా చేశారు కానీ లాభం లేకపోయింది. ఇంతలో జమీందారు పిల్లలు ఏనుగు బొమ్మతో ఆడుకుంటూ ఉండగా అది కాస్త ఎవరి చేతి నుంచో కింద పడి పగిలిపోయింది.
ఆ పగిలిన ఏనుగు ముక్కల్లో ఉంచి ఒక వజ్రం దొరికింది. జమీందారు గౌరిని పిలిపించి ఆమె దొంగగా నిర్ణయించడానికి ప్రయత్నించాడు. కానీ గౌరి 2 రోజులుగా ఇల్లు వదలటం లేదని రుజువు అయ్యాక ఆమెకు కొంత బహుమానం ఇచ్చి పంపించేశాడు. అది మొదలు గౌరి బొమ్మలు తయారు చేయటంలో నైపుణ్యం సంపాదించి తనను తల్లిని కూడా పోషిస్తూ వచ్చింది. కానీ పాపం అరణ్యంలో ఉండే 2 భూతాలకు పిశాచ జన్మం నుంచి విముక్తి లభించనే లేదు. ఇది అండి పిశాచాల యొక్క కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.